హాయ్, వెల్కమ్ టు ఏ బోల్డ్ వాయిస్ విత్ అనసూయ రెడ్డి. అసలు ఈ అనసూయ రెడ్డి ఎవరు? రన్ టైలర్కి అనసూయ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? చాలాసార్లు వింటూనే ఉన్నామండి రన్ టైలర్ అనసూయ రెడ్డి అని. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి ఆమెతోనే మాట్లాడేద్దాం. ఆమె ఎవరు, ఏంటి, ఈ రన్ టైలర్ టెక్కా ఏంటి అనేది. హాయ్ అండి అనసూయ రెడ్డి గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. అనసూయ రెడ్డి గారు, మీరు అసలు ఎవరండి? ఒక డిజైనరా, ఒక టెక్క ఏంటి? నాకైతే ఏం అర్థం కావట్లేదు. అన్నింటిలో అంటే ఒక చాలా మిక్స్డ్గా ఉన్నారు మీరు. యా, సో అనసూయ రెడ్డి ఎవరు అని చెప్పటం కంటే కూడా అసలు ఎందుకు ఒక అనసూయ రెడ్డి ఇలాంటి ఒక రన్ టైలర్ ఒక ఐడియాలోకి ఎందుకు దూకారు అంటే ఒక ఇన్నోవేటర్. సో నాకు ఏది కూడా ఏదో ఒక నార్మల్గా ఒక పనిని చేయడమో లేదంటే ఒకటి ఏదైనా ఫినిష్ చేయడమో నాకు చేత కాదు. ఎప్పుడూ కూడా ఒక పనిని ఎంత ఇన్నోవేటివ్గా చేయగలము, ఎంత ఎనర్జీతో చేయగలము అండ్ ఎంత బిగ్గా దాన్ని చేయగలం అనేది కూడా ఎప్పుడు నా మైండ్లో ఉండేది. సో అలా రన్ టైలర్ని కూడా ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్గా తీసుకురావడానికి నాకు 3 years టైం పట్టింది. ఆల్మోస్ట్ ఇట్ టుక్ 3 years. అసలు రన్ టైలర్ అంటే అందరూ ఒక బొటికా, లేదంటే ఒక డిజైనరా, లేదంటే ఒక షాపా, లేదంటే ఒక ఫ్రాంచైజీనా, ఇలా అర్థం చేసుకోవడంలోనే జనాలకి టైం పట్టింది. బట్ కంప్లీట్గా మీరు తీసుకోవాలి అనుకుంటే రన్ టైలర్ అనేది ఏదో ఒక షాపో, లేదంటే ఒక బొటికో, లేదంటే ఒక టైలర్ని మాస్టర్ని మెయింటైన్ చేసే యాపో కాదు. ఓకే, రన్ టైలర్ అనేది ఇట్స్ ఎ బిగ్ హ్యూజ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఓకే, లైక్ అంటే దేంతో పోల్చుకోవచ్చు అండి దాన్ని? అంటే అందరికీ జనరల్ గా అర్థమయ్యేటట్టుగా చెప్పండి. అర్థమయ్యేటట్టు మీకు చెప్పాలంటే ప్రతి ఒక్క బిజినెస్ కి ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఎస్, రైట్. మీరు ఏదైనా సెల్ చేయాలన్నా, ఏదైనా మీరు ఆర్డర్ పెట్టుకోవాలన్నా, ఇప్పుడు అమెజాన్ ఇట్స్ ఎ బిగ్ ప్లాట్ఫామ్. యా, ఫ్యాషన్ ఇండస్ట్రీకి వస్తే మింత్రా, మీషో అండ్ ఏజియో, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అగ్రిగేటర్లో చాలా సంచలనం సృష్టించాయి. అలా ఫుడ్ ఇండస్ట్రీ చూసుకుంటే స్విగ్గీ, జొమాటో చాలా ఉంది. అండ్ ఈ రీసెంట్గా ఈ గ్రాసరీస్ వీటన్నిటి కూడా జెప్టో, బ్లింకిట్ ఇలా చాలా వచ్చాయి. అంటే ఇది కూడా రన్ టైలర్ అనేది ఒక డిజిటల్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ చెప్తారు. 100%. ఓకే, సో ఇప్పుడు నా ఐడియా ఏం చేసింది అంటే, ఇప్పుడు మన ఇండియాలో దగ్గర దగ్గర 2 కోట్ల నుంచి 3 కోట్ల రిజిస్టర్డ్ బొటిక్స్ ఉన్నాయి. 2 కోట్ల నుంచి 3 కోట్ల రిజిస్టర్డ్ బొటిక్స్. అసలు ఇంట్లోనే సెల్ చేసే వాళ్ళైతే ప్రతి ఇంట్లో కూడా శారీస్ అమ్ముతూ ఉంటారు, డ్రెస్సెస్ అమ్ముతూ ఉంటారు. ఇట్లా అయితే ఇంకా అసలు లెక్కలే లేవన్నమాట. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓల్డ్ వేలోనే సెల్ చేయడం అనేది అలవాటైంది. సో బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే ఒక లేబుల్గా అవుతారు, ఇంకొంచెం డబ్బులు ఉన్న తక్కువ ఉన్న వాళ్ళైతే ఒక బొటిక్గా మారుతారు, లేదా ఇంకా తక్కువ ఉన్న వాళ్ళైతే ఒక టైలర్ షాప్ అవుతారు, లేదా నాకు ఇవన్నీ బయటికి వెళ్ళడం ఇష్టం లేదంటే ఇంట్లోనే తెలిసిన సర్కిల్లో అమ్ముకోవడం అనేది ఒక పద్ధతి. ఇది మనం చాలా జనరేషన్స్ నుంచి చూస్తున్నాము. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకా కొంచెం ఎక్కువగా నేను పబ్లిక్లో వెళ్ళాలి అనుకుంటే స్టాల్స్ అండ్ తాజ్ కృష్ణాలో ఇట్లా పెట్టుకోవడము, ఇట్లా ఎగ్జిబిషన్స్ వీటిలో కూడా మనం చూడడం అవుతుంది. ఎందుకు వై అమెజాన్, మింత్రాకి ఎందుకు ఈ బొటిక్స్ వెళ్ళలేకున్నాయి? పెద్ద పెద్ద బ్రాండ్స్కి వీళ్ళు ఎందుకు వెళ్ళలేకున్నారు అంటే అక్కడ నా గ్యాప్ని నేను చూడగలిగాను అనమాట. అమెజాన్ అండ్ మింత్రా ఎవరైనా కూడా మాస్ ప్రొడక్షన్ తీసుకుంటుంది తప్ప సింగిల్ చేసే వాళ్ళని తీసుకోరు. ఇప్పుడు మన బొటిక్లో ఒక లెహంగా ఉన్నట్లు ఇంకో లెహంగా ఉండదు. ఇట్స్ డిఫరెంట్. అవును, లేబుల్స్లో అయినా ఈవెన్ పెద్ద పెద్ద మనీష్ మల్హోత్రా, రీతు కుమార్ వీళ్ళందరినీ చూసుకున్నా కూడా అంత డిజైన్ సేమ్ చేయలేరు అనమాట. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ కదా. సో నేను ఆ గ్యాప్ని తీసుకొని వై కాంట్ వి బికమ్ ఏ డిజిటల్ అగ్రిగేటర్, అసలు ఈ కామర్స్ క్విక్ కామర్స్లోకి ఎందుకు ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి దీనికి నేను రీసెర్చ్ చేసి లాస్ట్ 3 years నుంచి చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం. ఎందుకు అంటే మన ఇండియాలో ఒక టెక్ని తీసుకురావడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. ఎందుకండి? ఏడవని రోజు లేదు, ముక్కని దేవుడు లేడు. నేను టెక్ బ్యాక్గ్రౌండ్, నాకు తెలుసు టెక్ ఎలా చేయాలో, ఎలా చెప్పాలో, ప్రాసెస్ ఎలా చేయాలో, డాట్స్ని ఎలా కనెక్ట్ చేయాలో తెలుసు. నాకు కోడింగ్ రాదు. సో అలా నేను ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళి నా ఐడియా చెప్పి స్టార్ట్ చేసి టెక్ మొదలు పెట్టడం, ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ రాదు, యాక్సెస్లు ఇవ్వరు, లేదంటే మధ్యలో ఆ ప్రోడక్ట్ అసలు మూవ్ కూడా కాదు. ఇలా నాకు 3 years చాలా టెక్ కంపెనీస్ నరకం చూపించాయన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ అంటే అసలు నేనే ఎందుకు నా ఇన్ హౌస్లో పెట్టుకోకూడదు, వీళ్ళందరి చేతిలో నా ఎందుకు టైం మిస్ అవ్వాలని చెప్పేసి కరెక్ట్గా 6 monthsలో ప్రోడక్ట్ని షేప్ తీసుకొచ్చి నెక్స్ట్ వీక్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నాను. ఓకే,
నైస్ అండి. అయితే మీరు ఒక బొటిక్ ఓనర్ కాదు, ఒక డిజైనర్ కాదు. కాదు. మరి ఈ ప్రొఫెషన్లోకి ఎందుకు రావాలనిపించింది? ఒక టెక్ అనసూయ రెడ్డి ఎందుకు ఇందులోకి వచ్చారు? ఒక రన్ టైలర్ ని అంటే ఒక మింత్రాని లేకపోతే ఒక అమెజాన్ వీటన్నిటిని మించిపోయేలా చేయాలని ఇంత పెద్ద గొప్ప సంకల్పంతో ఎందుకు వచ్చారు? అది ఏంటి ఇన్స్పిరేషనా, లేకపోతే ఏంటి మీకు ఏదో ఒకటి ఉంటుందండి. ఒకటి స్టార్ట్ చేసాము అంటే ఎక్కడో ఒక దగ్గర దానిలో ఉన్న ఎదుగుదలను చూడడం లేకపోతే ఒక దెబ్బ తగలడం ఉంటుంది. ఏంటండి అసలు? యాక్చువల్గా నేను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చూస్తున్నాను, సుందర్ పిచ్చయ్య గారి వీడియో, గూగుల్ కంపెనీ. చూస్తున్నప్పుడు ఆయన చెప్పారు తన బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక సింపుల్ అండ్ బేసిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తమిళ్. ఎస్ రైట్. కానీ తను ఎప్పుడైతే టెక్ మీద అవగాహన పెరిగిందో తన స్థాయి, తను మాట్లాడే పీపుల్, తను పనిచేసే ఎవరైనా కూడా స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ వెళ్ళారు. అంటే ఒక టెక్నాలజీకి ఎంత పవర్ ఉంటుందంటే అంత పవర్ ఉంటుంది. అండ్ ఒక హిస్టరీని మేక్ చేయాలి అంటే ఒక నార్మల్గా నేను బట్టల షాప్ పెడితే అవ్వలేను, ఒక పెద్ద లేబుల్గా చేసి ఏదైనా చేసినా మహా అయితే 5 పిన్ కోడ్లకు సర్వీస్ ఇవ్వగలను. బట్ వరల్డ్ వైడ్ ఇప్పుడు సుందర్ పిచ్చయ్ వీళ్ళందరూ కూడా టెక్నాలజీలో అంత గ్రేట్ ఎలా ఎదిగారు? వై? అమెజాన్, మింత్రా, ఏజియో, ఫ్యాషన్ ఇట్లన్నీ కూడా టెక్ అవసరం లేదు కదా, బట్ ఎందుకు టెక్ అయ్యారు? దేర్ ఐ ఫౌండ్ ఇట్ ఏ లాజిక్. మనం గొప్పగా ఎదగాలి అంటే మాన్యువల్ కానో ఒక షాప్ కానో కాదు, ప్రపంచం అంతా గర్వంగా చెప్పుకునే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఒక టెక్నాలజీని తీసుకురావాలి. ఈరోజు చిన్న పిల్లలు కూడా ఒక స్టోరీ రాయాలన్నా, 2 లైన్స్ రాయాలన్నా, ఇంక్లూడ్ న్యూస్ ఛానల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా చాట్ జీపీటీని వాడుతున్నారు. టైం సేవింగ్. అందరూ చాట్ జీపీటీ వచ్చాక లేజ్ అయ్యారంటారు. ఐ కెన్ సే చాట్ జీపీటీ మనల్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళింది, మన పనిని ఈజీ చేసింది. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద టెక్నాలజీ సంస్థలంతా కూడా మనల్ని స్పాయిల్ చేయట్లేదు, ఇది ఒక అపోహ మాత్రమే. టెక్నాలజీని వాడుకోవడం చేత కాక అర్థం చేసుకోలేక వేస్ట్ అంటున్నారు. ఓకే. ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుంటామో మన పనిని ఈజీ చేస్తే మనం ఇంకొంచెం పరిగెత్తగలం. సరే అనసూయ గారు, అయితే ఇప్పుడు ఇంతకీ ఈ రన్ టైలర్ అనేది మీరు ఎవరెవరి కోసం తీసుకొచ్చారండి? అసలు ఎవరెవరు ఇందులో భాగస్వాములు కావచ్చు, అసలు ఏంటండి? సో రన్ టైలర్ ఎలా అంటే ఇప్పటి వరకు ఇందులో మనకి 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు. ఒకటి ఏంటంటే బొటిక్స్ అనుకోండి, నెంబర్ 1. ప్రతి ఉమెన్ కూడా ఈజీగా నేను ఏదో ఒక పని చేయగలను అన్నప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఒక బొటిక్ పెట్టుకుందాం. కరెక్ట్ అండి. లేదా ఇంట్లో కొన్ని శారీస్ పెట్టుకొని తెలిసిన రిలేషన్స్లో సేల్ చేసుకొని అక్కడ ఏదో కోట్లు వస్తాయని కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. ఇట్స్ ట్రూ. 500 రానియండి, అవును, ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక్కసారైనా హస్బెండ్ అడగకుండా చీర కొనుక్కోవాలను, లేదంటే షాపింగ్ వెళ్ళాలను, కిట్టి పార్టీ చేసుకోవాలన్నా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తనకంటే ఒక ఐడెంటిటీ. ఎస్, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఐడెంటిటీ. దీంతో చాలా మంది బిజినెస్ లకు దూకేస్తారు. అవును, అలానే నేను చాలా బిజినెస్ లో దూకాను. అవునా? యా, ఆల్మోస్ట్. ఆ దూకిన తర్వాత గేమ్ అర్థమైపోతుంది, ఇలా వెళ్ళడం కష్టంగా ఉంది, రైట్. అట్లా చాలా ముందుకెళ్ళినాక వెనక్కి రాలేరు కదా, ఆ ముందుకే వెళ్ళిపోవడంలో ఉంటారు. కానీ అందులో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయి ముందుకెళ్ళక అలా వెనక్కి వెళ్ళక స్టక్ అయిపోతారు. సో అలా నేను బొటిక్స్ ఇండస్ట్రీలో గ్యాప్ చూసా. ఏ బొటిక్ కూడా డిజిటైజ్గా గ్రో అవ్వడానికి ప్లాట్ఫామ్ లేదు. ఇన్స్టాగ్రామ్లు అంటారా, పెట్టుకుంటారు, ఫోటోలు తీయాలి, అప్లోడ్ చేయాలి, మోడల్కి వెళ్ళాలి, మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్కి ఇవ్వాలి, చాలా టైప్ ఆఫ్ మనీ ఆ డ్రెస్ కాస్ట్ కంటే 10 రెట్లు పెరుగుతుంది. కరెక్ట్. ఆ డ్రెస్ ఏమో 2000-3000 ఉంటుంది, ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి 20,000 అవుతుంది. ఆ -18,000 కనపడదు. ఎందుకు అంటే నా డ్రెస్ ఇన్స్టాగ్రామ్లో ఉంది, లైక్ చేశారు, ఆర్డర్ పెట్టారు అనే ఒక ఆనందము ఇది కనపడదు అనమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే బొటిక్స్ అన్నిటిని డిజిటైజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్విగ్గీలో రెస్టారెంట్స్ ఎట్లయితే ఆన్బోర్డ్ అవుతాయో ఈ బొటిక్స్ అన్ని కూడా మన ప్లాట్ఫామ్లో ఆన్బోర్డ్ అయి ఉంటుంది. పిన్ కోడ్ వైజ్ కస్టమర్లు సెలెక్ట్ చేసుకుంటారు, ఆర్డర్ పెట్టుకుంటారు. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ప్రతి బొటిక్లో కొన్ని కలెక్షన్స్ ఉంటాయి. అవును, శారీస్ అని, డ్రెస్సెస్ అని, మగ్గం వర్క్ బ్లౌజెస్ అని, అండ్ జర్దోజీ వర్క్లని ఏవో టైప్ ఆఫ్ డిజైనర్ వేర్ అమ్ముతుంటారు. వాళ్ళు ఏంటంటే అది ఒక మళ్ళీ కస్టమర్కి రీచ్ చేయాలంటే చాలా కష్టం. కానీ మన ప్లాట్ఫామ్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో అది ఇంకా ఈజీ చేసాం. జస్ట్ మీరు ఒక డ్రెస్ని జస్ట్ టేబుల్ మీద పెట్టి పిక్ పెట్టగానే అది ఏఐ ద్వారా మ్యానిక్యూన్కి వెళ్ళిపోతుంది కావాలంటే, లేదా మోడల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడితో ఆగిపోలేదు, కస్టమర్ యాప్లోకి ప్రెజెంట్ అవుతుంది. అక్కడ నుంచి కస్టమర్ ట్రై చేయొచ్చు, ఆ డ్రెస్ బాడీ మీదకి వస్తుంది, కస్టమర్ ఆర్డర్ పెడతారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళి డెలివరీ ఇవ్వాల్సిన అవసరం లేదు, రన్ టైలర్ వస్తుంది, వచ్చి పికప్ తీసుకొని డెలివరీ ఇస్తారు. ఒకసారి రన్ టైలర్ యాప్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. నాకు సరే ఇందులో మీకు ఎవరెవరు ఉంటారు? వెండర్స్ ఉంటారు మాకు. అవును.
బొటిక్స్ ఉంటాయి. అవును. అంటే నాకు ఒక క్లాత్ నచ్చింది, నేను అది చూస్ చేసుకున్నా. ఈ డ్రెస్ ఒక డిజైన్ నచ్చింది, అది డిజైన్ చూస్ చేసుకున్నా. బొటిక్స్ అందులో కూడా అంటే ఏ బొటిక్ లో కావాలనేది కూడా నేను చూస్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అది ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉంటారు, ఏంటి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందండి ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు బొటిక్స్ అనేది ఒక వర్టికల్, ఇదొకటి. అండ్ ప్రతి బొటిక్స్ ఏంటంటే షాపులు కూడా ఉన్నాయి. చాలా మంది శారీ షోరూమ్స్ అని షాప్స్ అని చాలా పెట్టుకున్నారు, వాళ్ళు రావచ్చు. అన్నిటికంటే వీవర్స్. ఎస్, నేను ఒక టెక్ అవ్వచ్చు, బట్ ఐఎమ్ ఏ హ్యూమెన్. నేను కూడా ఒక అమ్మ అని ఎంత గర్వంగా చెప్పుకుంటానో, అలానే మన ఇండియాకి వ్యవసాయం ఇలా అంతా రైతులు ఎంత ఇంపార్టెంటో, అదే ఆపోజిట్లో ఈ వీవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో నేను చాలా ఆత్మహత్యలు చేసుకోవడం, కనీసం ఆ దారాలు కూడా కొనుక్కోలేని సిచ్యువేషన్లో నేను రీసెర్చ్కి వెళ్ళాను. ఒక 2-3 months అన్ని ఏరియాస్ తిరిగాను. చాలా మంది కనీసం నన్ను ఇళ్ళల్లో కూడా రానియట్లేదు. ఎందుకంటే ఏం చేస్తారు వచ్చి, మా బాధ మీరు తీరుస్తారా, ఏం కనిపెడతారు మా కోసం, మార్కెట్లా మేము వెళ్ళి ఆడ అమ్ముకోవాలా, మేమేమన్నా కూరగాయల షాపా, దానికోసం మీరెందుకు అని చెప్తే ఆ ఒక్క ఆలోచన నన్ను ఇన్స్పైర్ చేసింది. మార్కెటింగ్ అయితే అసలు ఎలా ఏమీ ఏమీ లేదు. ఎవరైనా ఇప్పుడు స్విగ్గీ చేసిన ఈజీ ఏంటి, బిర్యానీ చేయి నేను అమ్ముతా, పర్సన్ తీసుకొస్తా ఆడ, అదే నువ్వు బిర్యానీ చేయి నువ్వే ఇచ్చుకొని రాపు అంటే వస్తారా? కుదరదు. రైట్? నువ్వు బిర్యానీ చేసి 10 కస్టమర్లకు వెళ్ళి ఇచ్చి రాపు అంటే అవుతుందా? నో, కష్టం ఉంది కదా అక్కడ మళ్ళీ. అలానే వీవర్ శారీస్ అన్నిటినీ కూడా ఈ ప్లాట్ఫామ్లో పెట్టుకోవడం వల్ల 80-90% రెవెన్యూ వాళ్ళకి. ఓకే, అయితే ఇప్పుడు ఖచ్చితంగా రంటైలర్లోకి వీవర్స్ కావచ్చు, లేకపోతే బొటిక్స్ కావచ్చు, వెండర్స్ ఇండివిజువల్గా షాపులు కావచ్చు, లేకపోతే ఇళ్లల్లో ఎవరి ఇళ్లలో ఉండి వాళ్ళు శారీస్ డిజైనర్స్ వేర్ కొన్ని డ్రెస్సెస్ కావచ్చు, వాళ్ళందరూ రావచ్చు అంటారు. ఆబ్వియస్లీ. ఓకే, వాళ్ళందరికీ ఏం చెప్తారండి ఇప్పుడు, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక పార్ట్నర్ యాప్, ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో, ఎవరైతే బొటిక్ని డిజిటైజ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే వీవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్ట్నర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో వాళ్ళకి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ చాలా తక్కువ ప్రైస్ పెట్టాను నేను. చాలా రీజనబుల్. ఎందుకంటే నేను ఒక హ్యూమన్ బీయింగ్ అయినా కూడా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా కూడా, బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా ఖచ్చితంగా ఒకటి సాల్వ్ చేయాలనే థాట్తో ఉన్నాను. అది కరెక్ట్. ఒక ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయాలి, అండ్ ఐ వాంట్ టు క్రియేట్ మై ఎంటర్ప్రెన్యూర్ జర్నీ, అండ్ ఐ వాంట్ టు బి ఏ హీరో ఫర్ ఇండియా. రైట్? దట్స్ ద రీజన్ అందరికీ అందుబాటులో ఉండేలాగా రీజనబుల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్తో నేను మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను. సో పార్ట్నర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా వాళ్ళ బొటిక్ని డిజిటైజ్ చేసుకో. ఇక్కడ ఏ కాల్ అవసరం లేదు. మళ్ళీ నాకున్న అతిపెద్ద మైండ్ ఏంటంటే, ఎప్పుడూ కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ అనేవి ఒక యాప్ని గొప్పగా ఎదిగేలా చేయవు. ఇప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసి నేను ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా, నో. అండ్ మళ్ళీ నేను ఒకసారి సబ్స్క్రిప్షన్ చేశాక నేను మళ్ళీ కస్టమర్ యాప్లోకి ఎలా వెళ్ళాలనేది నో క్వశ్చన్, నో ఆన్సర్. వాళ్ళు పే చేస్తారు, వాళ్ళ బొటిక్ డీటెయిల్స్ అని ఇస్తారు, డౌన్లోడ్ ద కస్టమర్ యాప్ అండ్ సీ. అన్ని ఆటోమేషన్స్, నో హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ లేకుండా ఒక యాప్ని తయారు చేయడం ఖచ్చితంగా రంటైలర్తోనే అవుతుంది. ఓకే, గుడ్. దీని తర్వాత అంటే కంటిన్యూస్గా బెనిఫిట్స్ కూడా చెప్పండి మరి వాళ్ళకి. బెనిఫిట్స్ చెప్పాలంటే ఇట్ షుడ్ బి అ హ్యూజ్ అని నేను చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క బొటిక్ సంపాదన అడిగితే నో. రియలీ? ఎస్. ఎవరైనా బొటిక్ని నేను 2 లక్షల మంత్ ఎండింగ్కి ఇంటికి తీసుకెళ్తున్నామని చెప్పమనండి, అవునా? చాలా కష్టం. ఈ మధ్యలో టైలర్లని, మాస్టర్లని, డిజైనర్లని, కస్టమర్లని, ఫ్యాబ్రిక్లని, అసలు ఆ లెక్కలు కూడా కరెక్ట్గా ఉండవు. ఎంతకి ఎంత అయింది, ఏది ఎంత అయింది అనేది కూడా ఉండదు. అలా ప్రతి బొటిక్ కూడా తెలివిగా చేసుకోగలిగితే ఈ రంటైలర్ యాప్ వాళ్ళకి చాలా మనీ రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అండ్ అదే కాకుండా సమ్మర్ వచ్చినప్పుడు ఆర్డర్స్ ఉండవు, కలెక్షన్స్ అమ్ముకోవచ్చు. కరెక్ట్. రైట్? ఆ విధంగా, ఎందుకంటే ఇది సీజనల్ బిజినెస్ అయిపోయింది మార్కెట్లో. అదే అమెజాన్ అండ్ మింత్రా చూసుకోండి, నో సీజన్. సమ్మర్లో కాటన్ అంటారు, వింటర్లో ఏమో వింటర్ వేర్ అంటారు, ట్రిప్ వెళ్తే ట్రిప్ వేర్ అంటారు, అకేషన్ వేర్ అంటారు, లైక్ ట్రావెల్ వేర్ అంటారు. వై కాంట్ ఏ బొటిక్ అండ్ దీస్ పీపుల్ ట్రై ద సేమ్ థింగ్ మార్కెట్ స్ట్రాటజీస్? ఈ విధంగా మేము దీన్ని అప్గ్రేడేషన్ చేసి రంటైలర్ 1.0కి, రంటైలర్ 2.0కి కంప్లీట్ గేమ్ చేంజర్ చేసేసాం. Okay. It should be a complete. No one can imagine a Indian woman did like this. Okay, nice. This is what I can say.
ఓకే. అయితే జనరల్గా మేము చెప్పుకుంటుంటా అంటే ఆ బొటిక్లో అంటే అక్కడ బాగా స్టిచ్ చేస్తారు, బాగా కుడతారు, ఇక్కడ బాగా కుట్టరు. అసలు అది ఏంటండి అసలు అలా దాన్ని కూడా మీరు అయ్యో మా ఆఫీసుల మీదకి దాడులకు వచ్చారు కొంతమంది అయితే టాటా సుమోలు రేంజ్ రోవర్లు వేసుకొని కూడా ఆ పంచాయతీలు కూడా అయినాయి. అవి 2-3 ఏళ్ళు చాలా పడ్డాం. అసలు బాగా కుట్టడం బాగా కుట్టకపోవడం అనే కాన్సెప్టే లేదు. అదే లేదని మీరు తరచూ చెప్తుంటారు, విన్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఆర్ఎంజీ బ్రాండ్స్ ఉన్నాయి, రెడీమేడ్ గార్మెంట్స్. మీరు H&M కో M&S కో ఇంకో బ్రాంచ్కి వెళ్ళి బ్రాండ్కి వెళ్ళి మీరు బాగా కుట్టలేదని చెప్తారా? నో. ఒకవేళ లూజ్ ఉంటే టక్ చేసుకుంటారు, అవసరం లేదంటే ఆడ పడేస్తారు. అంతే. కానీ ఎందుకు బొటిక్స్కి వచ్చేళ్ళకి నువ్వు బాగా కుట్టవు, నువ్వు బాగా కుడతావు, నువ్వు ఎందుకు ఎందుకు ఆ క్వశ్చన్ వై అంటే వీళ్ళు మనుషులు కాదా, వీళ్ళు బ్రాండ్ కాదా, వాళ్ళు కష్టపడట్లేదా? ఎందుకు? చూసే చూపు మారాలి, అడిగే తీరు మారాలి. ఇవి మారినంత వరకు ఎవ్వరు గ్రో కాలేదు. ఈ బొటిక్స్ కూడా వీళ్ళు పాపం చాలా కష్టపడి ఒక మాస్టర్ని పెట్టుకొని ఆ మగ్గం వర్కులు గంటల సేపు ఇట్లా రావాలి భయ్యా, అట్లా రావాలి భయ్యా, ఈ లైన్ ఇక్కడే రావాలని చాలా కేర్ తీసుకుంటారు. అంత ప్యాషన్ ఉంటుంది పాపం బొటిక్ ఓనర్స్కి. అంతా అయిన తర్వాత అది వేసుకునేటప్పుడు కొంచెం లూజ్ ఉంటే కస్టమర్ అయిపోయింది గోల కథం. అవును. సో ఇదే మారాలి. వాళ్ళ కష్టానికి దాన్ని మేబీ ఆల్టరేషన్ చేస్తే అవుతుందేమో. కరెక్ట్. రైట్. అదే ప్రైవేట్ బ్రాండ్కి వచ్చేళ్ళకి టక్ చేసుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం, వీలైతే షాపులకి వెళ్ళి ఆల్టరేషన్ చేసుకోవడం ఎందుకు అక్కడ అడిగేయడానికి ఓనర్ లేడు. కరెక్ట్. H&Mని నువ్వు బాగాలేదు, నువ్వు బాగున్నావు అని చెప్పడానికి ఎవరు లేరు. మేనేజర్ ఉంటే ఇష్టం ఉంటే కొనుక్కోలేకపోతే పో అంటాడు. ఇక్కడ మాత్రం ఓనర్ బొటిక్లో ఉంది, దొరికావు. సరే, ఒక యాజ్ అ కస్టమర్ ఇప్పుడు నేను మీ యాప్ త్రూ ఒక బ్లేజర్ కుట్టించుకున్నా, మరి అది కూడా నాకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? రేటింగ్ ఇవ్వు. నాకు 4 స్టార్ బదులు 2 స్టార్ ఇవ్వు, 1 స్టార్ ఇవ్వు. ఇంకోసారి వెళ్ళకు, ట్రై అదర్. ఎందుకు కీప్ ఆన్ ట్రై చేయకూడదు? నేను ఇప్పుడు 10 ఐడియాస్ ట్రై చేశాను, అన్ని ఫెయిల్యూర్ అవుతూ వచ్చాను. 10వ ఐడియా క్లిక్ కొట్టాను, వై కాంట్ ఐ ట్రై? సరే దీంతో మళ్ళీ ఆగుతానా, మళ్ళీ ఇంకొక ట్రై చేస్తాను, మళ్ళీ మార్కెట్లో ఇంకా ఇంకా గ్రో అవుతాను. కీప్ ఆన్ ట్రై అనేది ఇట్స్ ఏ మోటివేషనల్ వర్డ్. అలా అని సరే ఒకవేళ కుట్టలేదు అంటే అంతటితో మన లైఫ్ అయిపోలేదు, అలా అని వాళ్ళ గ్రోత్ ఆపాల్సిన అవసరం లేదు. మరి ఏఐ టెక్నాలజీని మీరైతే ఎలా అడాప్ట్ చేసుకున్నారు? నిజంగా మీరు ఇందాక చెప్పారు ఏఐ వలన చాలా మరింత మంచి ఉంది, బాగుంది అని. మీకైతే ఏమనిపిస్తుంది? ఏఐ టెక్నాలజీ కమింగ్ 30 yearsలో ఎవరైతే ఏఐ టెక్నాలజీకి అడాప్షన్ చేసుకుంటారో, వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకుంటారో, దే ఆర్ ద హీరోస్. ఓకే. ఎందుకు అంటే నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే చేస్తాను అంటే దట్ బిజినెసెస్ విల్ గాన్. ఎవరు కూడా గ్రో అవ్వరు. మనం కూడా ప్రపంచంతో పోటీ పడాల్సిందే. నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే చేస్తాను అంటే మనం ఇక్కడే ఉంటాం. ఫ్యూచర్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది, వరల్డ్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది, మనం మాత్రం అలానే ఉంటాం. బట్ ఈ బట్టలకి ఏఐ టెక్నాలజీకి సంబంధము ఏంటంటే ప్రతి ఒక్క షాప్ కానీ, లేబుల్ కానీ, బొటిక్స్ కానీ, ప్రైవేట్ బ్రాండ్స్ కానీ ఫోటో షూట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. అవునండి. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ లాస్ అంటాను నేను. కరెక్ట్. రైట్. ఇప్పుడు నేను ఒక శారీని ఒక వీవర్ దగ్గర కానీ నేను ఆయన అమ్మాలంటే ఒక మోడల్ కేసో మ్యానిక్విన్కి గంట సేపు పిన్నులు పెట్టి అరగంట సేపు తిప్పి ఒక మళ్ళీ దానికి మ్యాచింగ్ బ్లౌజెస్, లాడ్ ఆఫ్ హెడేక్. ఆయన 10 శారీలు వేయడానికి ఈవినింగ్ అవుతుంది, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసేసరికి నెక్స్ట్ డే అవుతుంది, అప్పటికల్లా ఆ శారీ ఓల్డ్ అవుతుంది, ఆడపడేసి నో, అలా కాదు. మా యాప్లో జస్ట్ శారీని ఫోల్డ్ చేసి ఆడ పెట్టండి, పిక్ తీయండి, అప్లోడ్ చేయండి, ఆ శారీ మ్యానిక్విన్కి వెళ్ళిపోతుంది. ఓకే. కావాలంటే మోడల్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కస్టమర్ ట్రై చేయొచ్చు, శారీని బై చేయొచ్చు. ఎవరికి వాళ్ళే నా ఫోటో అంటే నా బాడీకి, నాకు నా ఫిజికల్ అపియరెన్స్కి తగ్గట్టుగా సూటబుల్వి మేము అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ. అదనే కాకుండా మీకు ఏ బ్లౌజ్ డిజైన్స్ నచ్చాయో సెలెక్ట్ చేసుకోండి, ఆ పిక్ని క్లిక్ చేసి నియర్ బై బొటిక్కి పంపించుకోండి, డైరెక్ట్గా ఆ శారీని ఆ బొటిక్కే పంపించండి. పాసిబుల్. ఎందుకంటే యుఎస్లో అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లలో మాత్రమే షాపింగ్లు చేస్తూ ఉంటారు. ఇది యుఎస్ వాళ్ళకైతే కిక్ ఇస్తుంది అసలు. ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ యుఎస్లో మా సిస్టర్స్, కజిన్స్, అక్కలు, అన్నలు, వదులు వాళ్ళు వచ్చిన ప్రతిసారి 4-5 రోజులు ప్రపంచానికి కనపడరు. షాపింగ్లు బాగానే ఉంది, ఆ బ్యాగులన్నీ వేసుకొని మా ఇంటికి వస్తారు ఒక్కోసారి.
కుట్టించు అని. ఈ బాగా కుట్టకపోవడం ఈ కాన్సెప్ట్ కుట్టడంలోనే ఉంది నాకు టెన్షన్, వద్దురా బాబోయ్ అని నేను అందుకనే చెప్తున్నాను. సో యుఎస్ లో ఉన్న ఎనీ కంట్రీ హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఐ మీన్ బాడీ మీద శారీ కలర్ టెక్స్చర్, అది ఇన్స్టాగ్రామ్ లో మీకు ఉండదు కదా ఆప్షన్, రైట్? ఇలా హ్యాపీగా వాళ్ళు షాపింగ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. రిటర్న్ పాలసీస్ ఉన్నాయి, సేమ్ లైక్ అమెజాన్ మింత్రా లాగా రిటర్న్ పాలసీస్ అన్నీ ఉంటాయి అండ్ పేమెంట్ గేట్వేస్ ఉంటాయి. యూ కెన్ ఎంజాయ్ ఇట్ అలాట్. ఓకే. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం అమెజాన్లో చూసినా, మింత్రాలో చూసినా, అజియోలో చూసినా, ఎక్కడ ఫ్లిప్కార్ట్లో చూసినా అక్కడ ఏంటంటే ఎక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. అంటే చాలా మంది ఏంటంటే ఎవరి దగ్గర లేని శారీ నాకు కావాలి, లేని డ్రెస్ నాకు కావాలి అని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీది చాలా యూస్ఫుల్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి బొట్టికి ఒక టాలెంట్ ఉంటుంది. అవును. ప్రతి బొటిక్, ఇప్పుడు ఒక పిన్ కోడ్ లో 100 బొటిక్లు ఉన్నాయనుకో, మీరు వెళ్ళి చూడండి, ఒకటి రిపీట్ ఉండదు. కరెక్ట్ అండి. మనం ఇంకోటి అడిగినాం అనుకో, మా దగ్గర లేదండి ఒకే డిజైన్, అంటే వాళ్ళ మైండ్ లో కొత్తగా ఇవ్వాలనే ఒక థాట్ ఉంది వాళ్ళకి, కానీ దాన్ని సెల్ చేసే ప్లాట్ఫామ్ లేదు. ఆ ప్లాట్ఫామే నేను అవ్వాలనుకున్నాను. మరి అంటే ఈ కామర్స్ లోకి, క్విక్ కామర్స్ లోకి ఎందుకు వస్తుందండి అసలు? ఆబ్వియస్లీ ఎందుకు రాకూడదు? ఎందుకు అంటే ఇప్పుడు మన ఇండియాలో 2-3 కోట్ల బొటిక్లు ఉన్నాయని చెప్తున్నాను. ఆ ప్రతి ఒక్క బొటిక్ ఎవ్రీడే ఎంతో కొంత రా మెటీరియల్స్కి వాటికి వీటికి సప్లై ఖర్చు పెడుతుంది. కానీ ప్రతిసారి వెళ్ళడం కష్టమయ్యి స్టోరేజ్ చేసుకుంటుంది. ఒకటేసారి అవసరం ఉన్నా లేకపోయినా 10 మీటర్ల లైనింగ్లో, 20 మీటర్లో, 30 మీటర్, అక్కడ ఏమవుతుంది, మనీ వేస్టేజ్ అవుతుంది. అది కాకుండా అవసరమైనప్పుడు కొనగలిగే ఒక ప్లాట్ఫామ్ ఉంటే మనీ సేఫ్ అండ్ వాళ్ళు ప్రతిసారి ఆ బట్టలన్నీ వేసుకొని షాప్కి వెళ్ళాల్సిన అవసరము లేదు. జస్ట్ కలర్ అప్లోడ్, గెట్ ద లైనింగ్. ఓకే. మరి మీరు చెప్తున్న దాన్ని బట్టి అంటే మీకున్న ఉత్సాహం కావచ్చు, లేకపోతే మీకున్న ఆత్మవిశ్వాసం కావచ్చు, అంటే అమెజాన్, మింత్రా, మనం ఇంతకు మాట్లాడుకున్నట్టు ఏవేవైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, అంటే డ్రెస్సింగ్ వేర్ వీటన్నిటికీ, వాటన్నిటిని మీరు మించిపోతారా? ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తా. నా పనే అది. డిస్టర్బ్ చేయకుండా అసలు వదలను. లాస్ట్ 3 years నుంచి ఒక టైలరింగ్ ఇండస్ట్రీని, బొటిక్ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని నేను చేసినంత డిస్టర్బెన్స్ ఎవ్వరూ చేయలేదు. ఆల్మోస్ట్ 3 years నుంచి మార్కెట్లో, ఇండియా నుంచి కాదు, ఈవెన్ ఎవ్రీ వరల్డ్లో, ఎవ్రీ కంట్రీలో నా గురించి ఖచ్చితంగా డిస్కషన్ ఉంది. ఎందుకంటే దట్ ఈస్ ఏ యూనివర్సల్ ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ ఎనీ ఇండియా ఆర్ ఎనీ సంథింగ్, ఇట్స్ ఏ యూనివర్సల్ ప్రాబ్లమ్. సో ఆ యూనివర్సల్ ప్రాబ్లమ్కి ద సొల్యూషన్ ఈజ్ రన్ టైలర్. అంటే దీని ద్వారా అటు కస్టమర్కి, ఇటు బొటిక్ పెట్టుకున్న వాళ్ళకి, వెండర్స్కి, వీవర్స్కి అందరికీ లాభం అంటారా? ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, ఒక ప్రోడక్ట్ని సెల్ చేయాలంటే మార్కెటింగ్, ఫోటోషూట్, వీటన్నిటితో పాటు మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇవన్నీ ఉన్నా కూడా ప్లాట్ఫామ్ ఉండదు. అన్నిటికంటే పెద్ద పెయిన్ అది. ఆ ప్లాట్ఫామ్ కానీ ఇవన్నీ ఇచ్చి నేనే ప్లాట్ఫామ్ అయ్యాను అనుకోండి, ఏఐని ఎందుకు వాడకూడదు? వై ఎందుకు వాడకూడదు? వాడేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ మనీని 2 చేసుకోండి, 3 చేసుకోండి, అప్పుడు నేను కూడా హ్యాపీ, రైట్? ఇలా వాళ్ళకి ఈజీగా ఉండేలాగా వాళ్ళ వర్క్ని, ప్రాసెస్ని ఈజీ చేయగలిగాను. ఎప్పుడైతే ఈజీ అని మనం మాట్లాడతామో పీపుల్ విల్ ఎంజాయ్ దేర్ ప్రొఫెషన్. ఓకే. మీరు చెప్పారు ఈ 3 years నేను చాలా నరకం చూశాను, రన్ టైలర్ని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అన్నారు. మరొకసారి చెప్తారా ఏంటి ఆ ఇబ్బందులు అసలు? ఒక ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ ఎలా ఉంటుందంటే అన్నీ కనపడుతుంటాయి, వెళ్ళి పట్టుకోవడమే. ఇంకా డబ్బులు, ఆశయం, లక్ష్యం, డ్రీమ్ అన్నీ కనపడుతుంటాయి. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం వెనకాల గట్టిగా ఒక తాడేసి ఒకరు ఇద్దరు లాగుతుంటారు. మనం ఎంత ఎనర్జీ అయినా పెట్టండి, కానీ ఆ లాగడానికి వెనకాల చాలా ఉంటాయి. నేను చేసిన ప్రాబ్లం ఫేస్ చేసిందంటే నన్ను అది లాగేది టెక్నాలజీ. అది నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. డే అండ్ నైట్ నిద్రపోకుండా, నన్ను ఊరుకోనికుండా చాలా కష్టపెట్టింది. ఆల్మోస్ట్ లైక్ 10 to 15 కంపెనీస్కి ఇచ్చాను నేను నా టెక్ చేయమని. దగ్గర 10 కోట్లైనా నేను నష్టపోయింటా అందులో. 10 కోట్లు, ఎస్, నష్టపోయాను. చాలా మందికి డబ్బులు ఇచ్చాను, ప్రోడక్ట్ రాలేదు. చాలా మందికి కొంచెం స్టేకులు ప్రొవైడ్ చేశాము, ప్రోడక్ట్ రాలేదు. ఎట్టకేలకి ప్రోడక్ట్ అయితే రాలేదు. ఈ 3 years ఈ ప్రోడక్ట్, నేను ఇప్పుడు తీసుకొచ్చిన ప్రోడక్ట్ లాస్ట్ ఇయర్ అయ్యింటే అప్పటికే సక్సెస్ కొట్టేసి ఉంటాను. ఇంత లేట్ అయ్యేది కాదు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అయినా టెక్నాలజీలో కానీ అప్గ్రేడ్ అవ్వగలిగితే, అంటే బొటిక్లలో అమ్మేవాళ్ళు, బొటిక్స్ పెట్టుకున్న వాళ్ళు, లేబుల్స్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎంటర్‌ప్రెన్యూర్సే. అంతే, దే ఆర్ ఆల్సో ఎంటర్‌ప్రెన్యూర్స్. దే ఆర్ వర్కింగ్ ఫర్ దే డ్రీమ్, దట్స్ ఇట్. ఎవరైతే వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేస్తూ పని చేస్తూ ఉంటారో వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూరే డెఫినెట్గా. కానీ నేనేమంటానంటే
రొటీన్గా వెళ్ళకండి, మూస పద్ధతిలో వెళ్ళకండి, ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా వెళ్ళండి, అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. తెలుసుకోలేని విషయాలు కూడా తెలుసుకోండి. ఒకటి ద్వారా మనకు మంచి జరుగుతూ ఉంది అంటే లెట్స్ ట్రై. ఇఫ్ యు నాట్ లైక్ ఇట్ గివ్ అప్, ట్రై అనదర్. నాకంటే మంచి యాప్ వస్తే గో దేర్, ఐఎమ్ హ్యాపీ, ఓకే బట్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ యూ. ఓకే దట్స్ వేర్ ఐఎమ్ కమింగ్ యాజ్ ఎ టెక్. అనసూయ రెడ్డి గారు, మరి ఇంతవరకు మీరు చెప్పింది అందరికీ చాలా బాగుంది, కానీ అయితే ఇంతవరకు అంటే మీ యాప్ త్రూ మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, మరి మొత్తం ఇది వరల్డ్ వైడ్ ఉంది, మీకు ఎక్కడి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందండి? సో మాకేంటంటే మేము ఇంకా ఈ కమింగ్ డేస్లో లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈమెయిల్స్ చాలా వస్తున్నాయి, వెబ్సైట్స్ నుంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి. బట్ అన్నిటికంటే మెయిన్ మేము ఈ 3 years జర్నీలో ఏవైతే ఫేస్ ఛాలెంజెస్ చేశామో వాటన్నిటిని కూడా మేము మళ్ళీ ఫాస్ట్గా గ్రో చేసుకొని మళ్ళీ ముందుకు రావడానికి మాకు ఇంత టైం పట్టింది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాసెస్లో ఇప్పుడు ఎలా ఒక డైమండ్ని రెడీ చేయాలంటే ఒక అగ్గిలోనో గోల్డ్నో బర్న్ చేస్తే కానీ అవ్వదు. అట్లా నన్ను కూడా ఇవన్నీ చేసినాయి. ఒక అనసూయ రెడ్డి ఇంత గొప్పగా ఈ టెక్ని సాధించడానికి నేను కూడా చాలా షేప్ అయ్యేసి వచ్చాను, చాలా నలిగి వచ్చాను, చాలా కష్టపడి వచ్చాను, ఛాలెంజెస్ ఎదుర్కొని వచ్చాను. వీటన్నిటిని ఫైనాన్షియల్లీ, మెంటల్గా, ఫినాన్షియల్గా అన్నిటికంటే టెక్ నన్ను చాలా సఫర్ చేసింది. నాకు కోడ్ రాయడం రాదు, బట్ ఎలా చేయాలో తెలుసు. బట్ ఏఐ వచ్చిన తర్వాత వెరీ సూన్ ఐ విల్ బికమ్ ఏ కోడర్ ఆల్సో, దట్ ఐ కెన్ సే. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫాస్ట్ లెర్నర్. ఏదన్నా ఒక పని ఇట్లా చెప్తే చాలా నేర్చుకునేస్తాను. ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. ఓకే అనసూయ రెడ్డి గారు, మీరు అసలు అంటే ఎలా అంటే రెంటల్ సర్వీస్ నుంచి సేల్స్లోకి, సేల్స్ నుంచి ఈకామర్స్లోకి ఎంటర్ అయ్యారు. అంటే మీరు ఇన్ని డాట్స్ని ఎలా అండి కనెక్ట్ చేశారు? ఆబ్వియస్లీ ఇప్పుడు అమెజాన్ అని చెప్తే ముందు ఫస్ట్ ఏమంట బుక్స్ గుర్తొస్తాయి. అవును, అమెజాన్ స్టార్టెడ్ విత్ బుక్స్. ఇప్పుడు ఏం చేస్తుంది? అన్నింట్లో అన్ని ఎందుకు? వై ఎప్పుడైతే ఒక బిజినెస్ని మనం ఉంటామో, ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ తీసుకోవడం ప్రతి బిజినెస్ మ్యాన్ యొక్క లక్షణం, రైట్? అట్లనే నేను కూడా. సో ఇక్కడ ఆపర్చునిటీ ఉంది, ఓకే బొటిక్స్కి ప్రాబ్లం ఉంది, వై కాంట్ ఐ కుడ్ బి ఆపర్చునిటీ. వెండర్స్ ఇబ్బంది పడుతున్నారు, వై కాంట్ ఐ కుడ్ బి ఆపర్చునిటీ. వీవర్స్ పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు, వై కాంట్ ఐ. సో ఈ వేలో వాళ్ళ కష్టాన్ని నేను ఆపర్చునిటీగా తీసుకున్నాను, బట్ అదే విధంగా ఆపర్చునిటీని వాళ్ళ గ్రోత్ కోసం ఐఎమ్ వర్కింగ్. ఓకే, అంటే ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా, ఎక్కడి నుంచి ఏది కావాలన్నా అదైతే తీసుకోవచ్చు. ఎస్, ఎందుకంటే చాలా బ్యాంక్స్ కానీ, చాలా ప్రైవేట్ కార్పొరేట్స్ కానీ, ఈవెన్ గవర్నమెంట్స్ ఈ దుస్తులు, ఈ బట్టలు, ఈ డ్రెస్సెస్ వీటన్నిటికీ చాలా లోన్స్ ఇస్తున్నాయి. ఈ థ్రెడ్స్ని ప్రిపేర్ చేయడం అని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని లక్షల కోట్లు ఇస్తున్నాయి. బట్ కానీ వాటన్నిటినీ సెల్ చేసుకునేది ఎక్కడ? సరైన ప్లాట్ఫామ్ లేదు, వాళ్ళకి మార్కెటింగ్ తెలియదు. ఇప్పుడు B2Bలో వెళ్ళారనుకోండి, చాలా తక్కువ పెట్టి అమ్మాల్సి వస్తుంది. అదే B2Cలో ఉండండి, మీకు ఇష్టం వచ్చింది అమ్ముకోండి, ఇష్టమైన ధరకి అమ్ముకోండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. ఎప్పుడైతే B2C ప్లాట్ఫామ్లో మనం ఉంటామో చాలా బాగా గ్రో అవ్వచ్చు. ఇప్పుడు వీవర్స్ వీళ్ళందరూ కూడా B2Cలో కంటే B2Bలో ఎక్కువ ఉంటారు. అంటే బల్క్గా 10 శారీలు, 20 శారీలు, 30 శారీలు, అంటే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేసిస్తూ ఉంటారు. అవును, ఈ ప్రాసెస్లో వాళ్ళు నష్టపోతున్నారు. నేనేమంటానంటే మా యాప్ ఇంకా లోన్స్ కూడా ఇచ్చేస్తుంది. థ్రెడ్స్ కొనుక్కో, లోన్స్ తీసుకో, పేమెంట్ గేట్వేస్ అన్నీ వచ్చేసినాయి ఆల్రెడీ. తీసుకోండి, హ్యాపీగా మీ బిజినెస్ని మీరు గ్రో చేసుకోండి. మిడిల్ మ్యాన్ని నమ్మకండి, గ్రో చేస్తారు. ఓకే, అంటే చాలా మంచి ఆలోచన, చాలా మంచి ఇన్నోవేషన్. కానీ మరి బొటిక్ వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని ఎలా నమ్మొచ్చండి? నమ్మడం అంటే ఇప్పుడు ఒక ఫాదర్ని మనం ఎలా నమ్ముతాం? హీజ్ ఏ బాయ్ కదా, ఎలా నమ్ముతాం? ఎందుకు నమ్ముతాం? కరెక్ట్, ఎందుకు నమ్ముతాం? జాగ్రత్తగా ఉంటామని. కానీ ఫాదర్ కల్పించాడా మనం అనుకున్నామా? మనం అనుకున్నాం కాబట్టి హీ ఈజ్ బిహేవింగ్ లైక్ దట్. ఎప్పుడు కూడా ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి కాదు, నువ్వు అసలు ప్రయత్నమే చేయకుండా ఎందుకు జడ్జ్ చేస్తున్నావు? రైట్, జడ్జిమెంట్ ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే ప్రయత్నం చేయి, ఓడిపోయావనుకో మళ్ళీ ఎలా మొదలు పెట్టాలో నేర్చుకో. అంతేగాని నేను వేస్ట్, నా యాప్ వేస్ట్ అంటే బొటిక్ రంగంలో చాలా తీవ్రమైన మంచి పరిణామాలు వస్తాయని చెప్తున్నారు మీరు. తీవ్రంగా కాదు, భారీగా ప్రపంచమంతా పేరు మారిమోగిపోతుంది, దట్ ఐ కెన్ అష్యూర్. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్, నేను ఆ టెక్ చూశాను, అండ్ ఆ టెస్టింగ్ చూశాను, అండ్ ద వే ఆ ట్రయాన్ రెడీ అవ్వడం, అండ్ నా బాడీ మీద టెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా నేను చూశాను. ఇట్స్ ఏ కిల్లింగ్ ప్రోడక్ట్ ఐ కెన్ సే. అయితే అది మీరు ఒకసారి నాకు చూపిస్తారా, అది ఏంటి ఎట్లా? సో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది,
బొటిక్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. Okay. లేటెస్ట్ కలెక్షన్స్ లోకి వెళ్తే సపోజ్ ఈ నాకు బ్లేజర్ బ్లేజర్ నచ్చింది. ఈ బ్లేజర్ నచ్చింది, సో ఇక్కడ ట్రయాన్ అని ఒకటి ఉంది. ఓకే, టేక్ ఏ ఫోటో. సో మీ ఫోటోని మీరు తీసుకుంటారు. సో మీరు బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు కదా, ఎస్, వా నైస్. మీ మీ వెనకాల ఇన్నర్ బ్యాక్గ్రౌండ్, కాంబినేషన్ కూడా మార్చింది. మీ బ్యాక్గ్రౌండ్ ఏమీ మారలేదు అండ్ యాజ్ ఇట్ ఈస్ మీరు అలానే ఉన్నారు అండ్ మీ డ్రెస్ మారింది. Yes. సో మీరు స్టాండింగ్ పొజిషన్ యూ కెన్ మేక్ ఎ రౌండ్, ఎలా అయినా మీరు తీసుకోవచ్చు. ఈ డ్రెస్ ని అది శారీ కావచ్చు, బ్లౌజ్ Whatever, కావచ్చు, anything. ఏదైనా సరే ఎనీథింగ్ ఎనీ డ్రెస్. మీరు నెక్స్ట్ లేస్ పెట్టుకొని శారీ మీద కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓహో, అలాంటి కూడా ఉంది. రా మెటీరియల్స్ లో ఆప్షన్ ఉంది, దెన్ అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ బిజినెస్ ని గ్రో అంటే ఒకటి అనసూయ గారు, అనసూయ రెడ్డి గారు, అందులో ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చా, లేదు నాకు ఇలాంటిది కావాలి అని కూడా నేను చెప్పి కూడా ఏదైనా నో చేసుకోవచ్చు? ప్రెసెంట్ అయితే Present, okay. ప్రెసెంట్ అయితే ఇలానే చేస్తున్నాం. సో ఎప్పుడు కూడా నేను ఎంటర్టైన్మెంట్ అయ్యాను అనుకోండి, నేను కూడా ఒక ఇన్స్టాగ్రామ్ అవుతా. ఐ డోంట్ క్విక్ కామర్స్, ఈ కామర్స్ అంటేనే ఐ హ్యావ్ టు సెల్ దోర్ గార్మెంట్స్, రైట్? సో ఐ కుడ్ బి ఏ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అండ్ ఏదైతే రా మెటీరియల్ సప్లై వస్తుందో దట్ ఐ కుడ్ బి ఏ క్విక్ కామర్స్. ఓకే, 1.0కి 2.0కి డిఫరెన్స్ ఏంటండి? 1.0లో నరకం ఉంది, అనసూయ రెడ్డి 1.0 నరకం, అనసూయ రెడ్డి 2.0 సక్సెస్. సక్సెస్. సేమ్ యూ కెన్ సే. Okay. సో 1.0లో నా ఇదే క్లారిటీ సేమ్ 1.0లో కూడా ఉంది. ఓకే, సేమ్ నేను ఏదైతే మీకు ట్రయాన్ అని చెప్పానో డే 1 ఆన్వర్డ్స్ నా థాట్ ప్రాసెస్ ఎప్పుడూ కూడా డిఫరెంట్గా వెళ్ళడమే నా థాట్ ప్రాసెస్. ఒక మనిషి చేయలేనిది మనం ఎందుకు చేయకూడదు, ఒక టెక్నాలజీ ఎందుకు చేయకూడదు. ఆ 1.0లో ఎలా ఉందంటే మొత్తం నరకమే ఉంది. టెక్నాలజీ లేక, సరైన ఇది లేక, ట్రయాన్ చేసేవాళ్ళు లేక, ఏఐ టెక్నాలజీని మన ఇండియాలో చాలా తక్కువ ఉంది, ప్రపంచ దేశాల్లో చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇవన్నీ చేయడానికే నాకు ఇంత టైం పడింది. ఈ 2.0లో నేను ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో ఐ కుడ్ సీ ద రియల్ పాత్ గేమ్. అనసూయ రెడ్డి గారు, మరి చాలా వరకు సరే మనకి సిటీస్లో అర్బన్లో ఉన్న వాళ్ళు మీ యాప్కే వస్తుంటారు, అంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది. కానీ చిన్న చిన్న టౌన్స్లో ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళని కూడా ఎలా తీసుకురావచ్చు మరి? See, ఇక్కడ ఆకలికి చిన్న టౌను సిటీ సంబంధం లేదు. రూపాయికి పల్లెటూరులో ఒకలాగా, సిటీలో ఒకలాగా, రూపాయి అంతే. హంగ్రీనే. నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి కూడా నేను గెలవాలి, నేను సక్సెస్ అవ్వాలి, నేను గ్రో అవ్వాలి, నాకు ఇది ఒక ప్యాషన్, నేను చేయగలను అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది 1 రూపీ కాయిన్ లాగానే కనపడుతుంది. అందరికీ ఒకేలాగా కనపడుతుంది. ముందు ఒకలాగా వెనక నో, ఇట్స్ ఫర్ ఆల్. అంటే నేను ఇంత చిన్న టౌన్లో ఉన్నాను కదా, నాకేం వస్తాయి, నేను ఎందుకు అందులో యాప్లో వెళ్ళాలి, చిన్న రన్ టైలర్ ద్వారా నేను ఏమి లాభం పొందగలను అని ఒక చిన్న టౌన్లో ఉన్న వాళ్ళు ఆ చిన్న టౌన్లో వాళ్ళు కూడా మనుషులు ఉంటారు, వాళ్ళు కూడా బట్టలు అక్కడ మనకి నచ్చవచ్చు, అక్కడి నుంచి యుఎస్ నుంచి వాళ్ళని అక్కడికి వాళ్ళకే రావచ్చు ఆర్డర్స్. మన ట్రాన్స్పోర్టేషన్ అనేది మన ఇండియాలో చాలా పెరిగింది. అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే ట్రాన్స్పోర్టేషన్లో వీఆర్ ద టాప్. ఎక్కడి నుంచి అయినా సరఫరా టక్ 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 అయిపోతుంది. సో అలా ఉన్నప్పుడు వై కాంట్ ఏ స్మాల్ టౌన్, వై కాంట్ ఏ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్, వై కాంట్ ఏ స్మాల్ బొటిక్ టు గ్రో యాజ్ ఎ బిగ్గర్. సో మేము బొటిక్స్లో రేటింగ్స్ మేము కంపెనీ తరపు నుంచి ఇస్తాం. దిస్ ఉమెన్ ఈజ్ ఎర్నింగ్ ఫ్రమ్ అవర్ యాప్ లైక్ 1 lakh, 2 lakhs, 5 lakhs, 10 lakhs. We will list their boutiques as a top. ఓకే, అనసూయ రెడ్డి గారు మరోసారి అంటే అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇప్పుడున్న అంటే మనం స్విగ్గీ, జొమాటో, లేకపోతే మనం అనుకున్నట్టు ఇందాక మింత్రా, వీటన్నిటితో పోల్చుకుంటూ ఎలా చెప్తారండి? రన్ టైలర్ని ఒక గన్ షాట్లో మీకు చెప్పాలి అనుకుంటే ఇట్స్ ఏ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ అండ్ సూనే కాదు, ఆల్రెడీ ఈ కామర్స్ అండ్ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ కూడా అంతా రెడీ అయిపోయింది. మీ బిజినెస్ని డిజిటలైజ్ చేసుకోండి. ఒక టెక్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని మీరు ఎంత గ్రో అవ్వాలనుకుంటున్నారో గ్రో అవ్వండి. అండ్ మీ పికప్కి, డెలివరీకి, వీటన్నిటికి కూడా కంపెనీ సపోర్ట్ చేస్తుంది. అనసూయ రెడ్డి గారు, మీతో ఇంటర్వ్యూ చేయడం అంటే చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటాము, కానీ ఇది ఒక ఎప్పటికీ స్పెషల్ నాకు. ఎందుకంటే చరిత్రనే సృష్టించబోతున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. ఎందుకంటే ఒక వీవర్స్ కావచ్చు, వెండర్స్ కావచ్చు, బొటిక్స్ పెట్టుకునే వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరూ అంటే ఎంత సఫర్ అవుతున్నారని చూస్తాం, వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం అనేది మీరే చేశారు. ఇళ్లలో ఉండి శారీస్ అమ్ముకునే వాళ్ళకు కూడా మీరు మంచి అవకాశాన్ని ఇస్తున్నారు. రియల్లీ చాలా గ్రేట్ఫుల్ అండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు మరింత ఎదగాలి. అందరినీ ఎదిగించే క్రమంలో మీరు కూడా ముందుగా ఉండి వీళ్ళందరికీ మంచి ప్లాట్ఫామ్ కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్. మరి హలో బొటిక్స్, వీవర్స్, వెండర్స్, మరి చూస్తున్నారు కదా, రన్ టైలర్ కేవలం మీకోసం వచ్చింది, మా అందరి కోసం. మరి అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయండి, మీరు ఎదగండి. అలాగే రన్ టైలర్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి ప్రపంచంలోనే ఒక ఇండియన్ స్థాపించిన ఒక సంస్థని
అతి గొప్పగా నిలబెడదాం. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.